మరి మార్నింగ్ అయితే డెకాయిట్ మూవీ అయితే చూపిస్తాను, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను ఛానల్లో. ఎవరైనా చూడకపోతే చూడండి. మరి ఈ రోజు అయితే చూసిన 2 మూవీలు లవ్ స్టోరీలు అవడం వల్ల మన మూడ్ స్వింగ్ అనేది అప్ అండ్ డౌన్ అయింది అనమాట. నీ మూడ్ స్వింగ్స్ ఎవరికి కావాలరా, ఫస్ట్ మూవీ రివ్యూ చెప్పరా అని చెప్పి మీరు అందరూ అయితే అనొచ్చు. సో డైరెక్ట్ గా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మూవీ చూసాకైతే నాకు ఒక విషయం అర్థమైంది. ప్రదీప్ రంగనాథన్ గారు ఎలాంటి మూవీస్ తీస్తారో మీ అందరికీ తెలుసు. మరి మూవీ టోన్ గానీ థీమ్ గానీ ఒకేలా ఉన్నా సరే అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొస్తాడు అదే టోన్ ని. మరి ఈ లవ్ స్టోరీలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మీ ట్రైలర్ లో చూడొచ్చు, ఒక సైఫై కాన్సెప్ట్ లాగా. మరి ఫిలిం లో అయితే ఓన్లీ ఒక సైఫై లవ్ స్టోరీ లాగే కాదు, ఇప్పుడు జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ ని ఫన్నీ వేలో చూపించారనమాట. మరి ఈ కాలంలో అయితే అందరూ ఫోన్ కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారో, దాని వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ అది సీరియస్ వేలో కాకుండా ఒక ఫన్నీ వేలో చూపించారు అనమాట. అది నాకు బాగా నచ్చింది ఆ ఎలిమెంట్. మరి 2040లో వరల్డ్ అనేది ఎలా ఉండబోతుంది అని ఒక ఫ్యూచరిస్టిక్ వేలో చాలా బాగా చూపించారు. ఒక మనిషి ఇంకో మనిషికి నమ్మకుండా మిషన్ నే ఎక్కువ నమ్ముతాడు, తన హార్ట్ చెప్పింది కాకుండా మిషన్ చెప్పింది ఎక్కువ ఫాలో అవుతాడని చూపించిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఇంటర్వెల్ బ్యాంక్ దాకా ఫన్నీగా తీసుకెళ్లిపోయారు అనమాట ఒక లవ్ స్టోరీతో. మరి ఆ లవ్ స్టోరీలో ఇద్దరి మధ్య టెక్నాలజీ క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏంటి, మరి ఆ టెక్నాలజీ ఎంతమంది కపుల్స్ ని విడగొడుతుంది, ఎంతమంది కపుల్స్ ని దూరం అయ్యేలా చేస్తుంది అని చెప్పి. మరి మూవీ థీమ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ అయినా, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా సరే హ్యూమన్స్ చేయాల్సింది హార్టే చేయాలి, హ్యూమన్సే చేయాలని చెప్పి ఆ థీమ్ లో ఉందన్నమాట. మరి ఇలాంటి థీమ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్, బట్ ఆ ఇనిషియేటివ్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మరి సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ టెక్నాలజీని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మన హీరో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, మరి అలాంటి టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎన్ని సొల్యూషన్స్ ని ఫేస్ చేశాడు అని చెప్పి బాగా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ ఎస్జే సూర్య గారికి అయితే షౌట్ అవుట్ ఇవ్వాల్సిందే. మూవీలో ఆయన ఉన్నాడంటే నేను ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళిపోతాను. అసలు మూవీ ట్రైలర్ తో కానీ కాన్సెప్ట్ తో కానీ నాకు సంబంధం ఉండదు. ఎస్జే సూర్య గారు ఉన్నారంటే ఖచ్చితంగా సినిమాకి అయితే నేను వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఆయన ఎనర్జీ గానీ, ఆయన యాక్టింగ్ గానీ, ఆ ఫన్ అయితే మిస్ అవ్వాలని అనుకోదు. మరి అలాంటి ఫన్ నే డెలివర్ చేశారనమాట ఎస్జే సూర్య గారు. అండ్ అఫ్ కోర్స్ మన ప్రదీప్ రంగనాథన్ గారు ఇలాంటి థీమ్ మీద మూవీస్ తీస్తున్నంత కాలం ఆయన యాక్టింగ్ ఒకేలానే ఉంటుంది. ఎన్ని మూవీస్ చూసినా సరే అలానే ఉంటది అనమాట. అండ్ ఎస్, కృతి శెట్టి గారు అయితే కొంచెం స్పెషల్ ఎనర్జీతో కనిపించినట్టు అయితే అనిపించింది. ఈ మూవీలో కొంచెం స్పెషల్ గా చూపించారనమాట. మరి మూవీ మధ్యలో అయితే క్రింజీ అన్నెసరీ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి కంపేర్ టు లవ్ టుడే అండ్ డ్రాగన్. మరి అలాంటి సీన్స్ అయితే నార్మల్ ఆడియన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి చాలా ఫన్నీగా అయితే అనిపించవచ్చు, ఎందుకంటే థియేటర్ లో చాలా మంది నవ్వారు వాటికి. అండ్ ఎస్, మనకు క్రింజ్ అనిపించినవి అవతల వాళ్ళకి మంచిగానే అనిపించవచ్చు, అవతల వాళ్ళకి మంచిగా అనిపించినవి మనకు క్రింజ్ అనిపించవచ్చు. మరి దాన్ని అయితే మనం అయితే జడ్జ్ చేయలేం కదా. మరి ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ గారికి ఇంకో హిట్ పడినట్టే. అండ్ ఈవెన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డూడ్ కన్నా ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్, మరి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఇంకా మనం యాక్టర్ చూసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. ఒక్క సాంగ్, ఒక్క థీమే మూవీ మొత్తం ప్లే అవుతుంది అనమాట. కానీ అస్సలు బోర్ అయితే కొట్టదు, సూపర్ ఫీల్ ఇచ్చే థీమ్. మరి వీకెండ్ కి అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఫ్రెండ్స్ తోని, ఫ్యామిలీతోని, కిడ్స్ తోని బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు.